హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు అమన్. మీరు చూస్తున్నారు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మండలం దగ్గర అయితే ఉన్నాము. ఎగ్జాక్ట్గా వచ్చేసరికి చిలుకలూరుపేట నుంచి నసరావుపేటకి వెళ్ళే దారి హైవేలో మనం ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 కిలోమీటర్ లోపలికైతే వచ్చామన్నమాట. ఈ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఒక ల్యాండ్ అనేది సేల్కి అయితే వచ్చిందండి. ఈ 1 కిలోమీటర్ వచ్చేసరికి మనకి డొంక రోడ్డు అయితే వచ్చాం. మట్టి రోడ్డు, డొంక రోడ్డుతో అయితే గ్రావెల్ రోడ్డుతో అయితే వచ్చామన్నమాట. మనకి ఇక్కడ ఒక తోట అనేది, నిమ్మ తోట అనేది సేల్కి అయితే వచ్చిందండి. ఇది 2 ఎకరాల 70 సెంట్లు నిమ్మ తోట. మీకు సోలార్ కనెక్షన్తో బోర్లు ఉన్నాయి. కమ్మని పంట కాసే నిమ్మ తోట అనమాట. ఇది 2 ఎకరాల్లో ఉంటుంది. 70 సెంట్లు ఖాళీగా ఉంది. దీనికి వచ్చేసరికి దారి వచ్చేసరికి వేరే పొలం నుంచి రావాలండి. అది కూడా నేను క్లారిఫై ఇస్తాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వీడియోలో అయితే నేను కవర్ చేస్తాను. పూర్తి వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. పదండి, నేను తోట చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఇది పొలం అండి. ఇది ఈ పొలం వచ్చేసరికి మనకి డొంక రోడ్డుకి అటాచ్ ఉన్న పొలం అనమాట. మన బైక్ కనబడుతుంది కదా, ఆ బైక్ దగ్గర మనకి డొంక రోడ్ అయితే ఉంటుంది. ఈ పొలం నుంచి ఇటు రావచ్చు అనమాట. మనం దీన్ని క్లియర్గా వీళ్ళు బల్లబాట అని రాసుకుని ఉన్నారు. బల్లబాట నుంచి ఈ పొలం నుంచి మనం ఇలా రావాలి. ఇక్కడి నుంచి మన తోట అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. స్టార్టింగ్లోనే మనకి బోర్ అయితే కనబడుతుంటుంది. సోలార్ ప్లాంట్స్ అయితే కనబడుతుంటాయి. సోలార్తో మనకి వీళ్ళు బోర్ రన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ మీకు 3 ఫేజ్ కరెంటు కూడా ఉంది. కావాలనుకుంటే ఇక్కడ క్లియర్ చూసుకోండి. మీకు ఇక్కడ 3 ఫేజ్ కరెంటు కూడా ఉంది. వీళ్ళు సోలార్ పెట్టుకున్నారనమాట. ఇది వచ్చేసరికి మనకి పూర్వపు ఆస్తి అండి, అనువంశికం అనమాట. ఇది 2 ఎకరాల 70 సెంట్లు కూడా అనువంశికం ఆస్తి. ఇది మొత్తం మీకు క్లియర్గా చూసుకోవచ్చు. మొత్తం నిమ్మ తోట అండి. ఇది మధ్య మధ్యలో జామకాయలు అయితే జామ చెట్లు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయండి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే వాటర్ సోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బోర్ వచ్చేసరికి 3 ఇంచులు అయితే పడుతుంది. సంవత్సరానికి వచ్చేసరికి 90,000 ఆదాయం వస్తుందంట అండి. 90,000 తగ్గకుండా అయితే వస్తుంది. వీళ్ళు 1,20,000 అలా అన్నారు. 90,000 తగ్గకుండా వస్తుంది అనేది కన్ఫామ్ అనమాట. ఇది 2 ఎకరాలకే 90,000 ఆదాయం వస్తుంది. 70 సెంట్లు వీళ్ళు కూరగాయలు అలాంటివి వేసుకుంటారు. అవి ఎక్స్ట్రా అనమాట. అది నేను కౌంట్ చేయట్లేదు. ఇప్పుడు 70 సెంట్లు అది ఖాళీగానే ఉంది. అందులో కూడా మీరు ఏదో ఒకటి పండించుకోవచ్చు అనమాట. ఇది క్లియర్ టైటిల్ అయితే ఉంటుందండి. స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. 2 ఎకరాల 70 సెంట్లు. 2 ఎకరాల్లో మీకు నిమ్మ తోట అయితే ఉంది. మిగతా 70 సెంట్లు అయితే ఎంటీకి అయితే ఉంటుంది. ప్రతి చెట్టుకైతే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఇది నేషనల్ హైవే NH 167A ఏదైతే మీకు నగరేకల్ టు చీరాల కనెక్ట్ అయ్యే నేషనల్ హైవేకి వచ్చేసరికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. చిలుకలూరుపేట టౌన్కి వచ్చేసరికి మనం జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము అనమాట. చిలుకలూరుపేట టౌన్కి దగ్గరలో అయితే ఉన్నాము. హైవేకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. వెహికల్ అయితే ఈజీగా మనకి తోటలోకి అయితే వచ్చేస్తుంది. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. 100% క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ అండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కిందకైతే వస్తుంది. చిలుకలూరుపేట మండలం కిందకైతే వస్తుంది అనమాట. క్లియర్ మీరు చూసుకోండి. ఇది చెట్లు అయితే పెద్ద పెద్ద చెట్లు అండి. ఆల్రెడీ మనకి కాపు వచ్చేసింది. ప్రతి చెట్టుకి మీకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3 ఫేజ్ కరెంట్ కూడా దగ్గరలో ఉంది. సోలార్ ప్లాంట్లు అయితే సోలార్తో అయితే ఇల్లు వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం తడిగా ఉంది. వాటర్ అనేది ఇటు నుంచి పెట్టుకుంటూ వస్తున్నారు అనమాట. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. చెట్లు కూడా చాలా హైట్లో అయితే ఉన్నాయి. పూర్వపు ఆస్తి అండి. ప్రైస్ వచ్చేసరికి 35 లక్షలు ప్రతి ఎకరాకైతే కోట్ చేస్తున్నారండి. అది ఫిక్స్డ్ ప్రైస్ అండి. దిర్ ఈజ్ నో బార్గెన్ అయితే లేదండి. 35 లక్షలు ప్రతి ఎకరాకు అనేది ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఇందులో బార్గెన్ అయితే లేదు. అది నచ్చితేనే ప్రొసీడ్ అవ్వాలి, లేకపోతే వదిలేయటమే. ఇది పక్కన చూసుకోవచ్చు. మీకు 70 సెంట్లు పక్కన ఉంటుంది. ఇది తోట మీకు క్లియర్గా చూసుకుంటే
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్. ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.